ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన నామమును బట్టి, ఆయన యొక్క ఇచ్చిన ఆధిపత్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మరొక్క మారు మీ ఎదుటికి ఇటు విధముగా ఒక నూతనమైన అంశం చేత ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన గొప్ప కృపా భాగ్యమును బట్టి దేవాతి దేవునికి ప్రభువైన క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చక్కని మాటలు ప్రతి వారం కూడా మీరు వింటూ ఎంతో ఆదరింపబడుతున్నారని, ధైర్యపరచబడుతున్నారని, ఆత్మీయ జ్ఞానములు ఎదుగుతున్నారని నేనెంతగానో విశ్వసిస్తున్నాను. అట్టి విధంగా మీరు ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను ప్రియులారా. మరొక కొన్ని విషయాలు, దేవుని సంగతులు మనం విందాం. దయచేసి రండి, దేవుని మాటలు చిత్తగించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నాటి అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా కన్న తండ్రి, అల్పులము అధములము నీ పాద పద్మముల చెంత చేరి వచ్చి ఉన్నాము నాయనా. నీ కృపా సింహాసనం యొద్ద మేము కూర్చుని ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి. మాకు మీరు ఇస్తున్న అక్షయమైన ఆహారం ద్వారా మా ఆత్మలను సంతృప్తిపరచండి. ధైర్యముతో, నిరీక్షణతో నేను తుదమట్టుకు మా విశ్వాసమును చేపట్టే భాగ్యం మాకు అనుగ్రహించి అనేకులకు మేలుకరంగా, దేవా నీకు మహిమకరంగా, కృతజ్ఞత కలిగిన వారముగా, నేను ఘనపరిచే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దమని నీ చిత్తంలో మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. నీ ఇష్టాన్ని ప్రకటిస్తున్నాం. నీ సంకల్పం అంతా చెబుతున్నాం. అందులో మాకు రావాల్సిన ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహించి ఈ లోకములో మీరు ఉంచినంత కాలం నీ శ్రేష్టమైన సంగతులు లోకానికి పంచుటకు మమ్మల్ని వాడుకొనమని వేడుకుంటూ ఈ ఛానల్ ద్వారా జరిగిస్తున్న అనేకమైన స్వార్థ వర్తమానాలు వింటున్న బిడ్డలందరినీ ఆదరించమని, ప్రతి దైవజనులు జ్ఞాపకం చేసుకున్న రీతిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈరోజు ఒక మంచి సంగతిని ధ్యానం చేయబోతున్నాం. ఏంటి అది అంటే, దీన్ని నేను శ్రద్ధగా మీరు ఆలకించాలి. ప్రతి మాట కూడా ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, నేను ఈ ఛానల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ దేవుని మాటలు చెప్పటం ఎందుకు ప్రారంభించానంటే, నాలో ఉన్న ఆలోచన, ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారికి కొంచెం అవగాహన కలగాలి. రక్షణ అప్పుడే పొందినవారు ఆ రక్షణలో వాళ్ళు స్థిరపడాలి, బలపడాలి. దేవుని వాక్యం అర్థం చేసుకునే విధానం వాళ్ళకి తెలియాలి అని సామాన్యం దృష్టిలో పెట్టుకుని నేను యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాను. నేను మేధావులకు, స్కాలర్స్కు అంటే పండితులు అనబడిన వారికో మాత్రం కాదండి. కాబట్టి నేను చెప్పే ప్రతి సంగతి కూడా సామాన్యులు కొంచెం విని ఎంతో కొంచెం వాళ్ళకి తెలిసిన దాంట్లో ఈ విషయాలు కూడా జోడించుకోవాలన్న ఆలోచనతో, వారుకున్న బలాన్ని మరొక మెట్టు ఎక్కాలి అన్న ఆశతోనే నేను నేర్చుకుని, నేను తెలుసుకున్న నా అధ్యయనంలో నేను ప్రతి ఒక్కటి పట్టించిన విషయాన్ని నా అనుభవపూర్వకంగా నేను చెప్పటం ప్రారంభించాను. కనుక ప్రతి మాట కూడా సామాన్యంగా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరు విని నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ పండితులు, స్కాలర్స్ కూడా పెద్ద మనసు ఉండి అర్థం చేసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. మంచిది. కాబట్టి ఈ విన్నపాన్ని మీరు మనసులో ఉంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది. ఒక అద్భుతమైన అంశం. ఈ పాఠాన్ని నేను కొన్ని భాగాలుగా చెబుతాను అయిపోయేంత వరకు కూడా. ఈ పాఠం మనం నేర్చుకుంటున్నప్పుడు అనేకమైన వర్తమానాలు తెలుసుకుంటాం. సబ్జెక్టు వేరు, వర్తమానం వేరు. సబ్జెక్ట్ అంటే ఇది ఒక పాఠములో అనేక సందేశాలు తీసుకోవచ్చు. అంటే టీచింగ్. ఈ పాఠం మనం నేర్చుకుంటున్నప్పుడు అనేకమైన ఇందులో సంగతులు మనం నేర్చుకుంటున్నప్పుడు, ఒక్కొక్క సంగతిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా వర్తమానాలు పడతాయి. అది నా ఆలోచన. కాబట్టి ఈ పాఠాన్ని మీరు శ్రద్ధగా మనస్సు పెట్టి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా వినవలసిందిగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా
ఏమీ పట్టించుకోవడం జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఈ ఛానల్లో వస్తున్నప్పుడు కానీ ఒకవేళ యూట్యూబ్లో మరలా ఉంటుంది కాబట్టి దాన్ని మరలా మీరు చూడొచ్చు. పదే వినిన చాలా సంగతులు మీరు ధ్యానం చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. ప్రియులారా, దేవుని దగ్గర ఇప్పుడు కూడా ముందుగా ఉండాలి, ముందుగా కూర్చోవాలి. ముందుగా ఉండాలనుకున్న వారికి, ముందు కూర్చోవాలి అనుకున్న వారికి దేవుడు మెండినటువంటి దీవెనలు ఇస్తాడు. అందుకు చాలా రుజువులు ఉన్నాయి బైబిల్లో, చాలా రుజువులు, అనేకమైన ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. నేను పట్టుకుని ఏదైతే బోధిస్తున్నానో ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా విశిష్టమైన గ్రంథం. దీనిని చదివి పాడైపోయాను అనే వారు లేరు, దీనిని పక్కన పెట్టి బాగుపడ్డామన్నవారు కూడా ఎవరు లేరు ప్రియులారా. అందుకే ఇది మన బ్రతుకులు మార్చిన, బ్రతుకును బాగు చేసే దివ్యమైన గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లారా, మనుషుల బ్రతుకులు మారుస్తుంది. ఇది చాలా ఉన్నతమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నిజం, ఎవరినైనా మారుస్తుంది, ఎంతటి వారినైనా మారుస్తుంది. ఉదాహరణకి ఒక పుస్తకంలో చదివాను, ఒకరోజు ఆఫ్రికా ఆ ఖండంలో పిక్నిక్కి వెళ్ళారు కొందరు తెల్లవాళ్ళు. పిక్నిక్కి వెళితే చాలామంది వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో నాస్తికులు ఉన్నారు, కొందరు మామూలు భావజాలం కలిగిన వాళ్ళు, ఒక నాస్తికత్వం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు. వెళితే వాళ్ళు వెళ్ళి మొత్తం అదంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు సంచరిస్తున్నప్పుడు, ఇంతకు వాళ్ళు వెళ్ళిన ప్రాంతం ఏంటి? నరమాంస భక్షకులు ఉండే ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి ఆ పిక్నిక్లు మొత్తం అంతా కూడా, అంటే నరమాంస భక్షులు మీకు తెలుసు కదా, మనుషుల్ని తినేసేవాళ్ళు ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వీళ్ళందరూ వెళ్ళారు. వెళుతుంటే అక్కడ వాళ్ళు దూరంగా చూసినప్పుడు చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అసలు ఎవరో కూర్చుని ఉన్నాడు ఈ ప్రాంతంలో అని జయగా అందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన ఏం చేస్తున్నాడు? అతని చేతిలో ఇలాంటి ఒక గ్రంథం, బైబిల్ పట్టుకొని చదువుకుంటున్నాడు అతను ఆ చెట్టు కింద. చదువుకుంటూ ఉంటే ఈ లోపల అక్కడికి వెళ్ళి నీ నాస్తికులందరూ ఏమన్నారంటే, అరే నీకు కూడా ఈ పిచ్చి పట్టిందా? మా ప్రాంతంలో అనుకున్నాను, మీకు కూడా ఈ పిచ్చి పట్టిందని ఆ వచ్చిన తెల్లవాళ్ళు చాలా అతన్ని గేలి చేశారు, హేళన చేశారు. అయితే అతను ఏమి పట్టించుకోకుండా మళ్ళీ పక్కకి తిరిగి అతను మళ్ళీ చదువుకుంటున్నాడు బైబిల్ని. చదువుకుంటే మరలా అతను రెచ్చగొట్టి, మరలా అతను కవ్వించి, ఒరే ఇంత పిచ్చోళ్ళు ఏంటరా మీరని చాలా వెటకారంగా, వ్యంగ్యంగా పరిహాసం చేస్తుంటే అప్పుడు ఆ వ్యక్తి ఇలాగన్నాడు, నాకే గనక ఈ పిచ్చి పట్టి ఉండకపోతే ఈ పాటికి మీరందరూ నా పొట్టలో ఉండేవారు అన్నాడండి. అర్థమైంది మీకు? వాళ్ళందరికీ భయం వేసింది. ఏంటి నువ్వు చెప్పేది అంటే అతను ఎలాగన్నాడు, నేను ఒకప్పుడు నరమాంస భక్షకుడును, మనుషుల్ని చంపి తినేసే మనిషిని నేను, మనిషిని చంపి తినేసే మనిషి నేను, కానీ ఇప్పుడు నేను మారాను. నేనేం చేశాను? మారాను అన్నాడు. మేము నమ్మం అన్నారు. సరే అతను ఏం చేశారంటే జాయిగా అతను అసలు ఇలా రెండని కొండపైకి తీసుకెళ్ళాడు. ఒక కొండపైకి, కింద నుంచి కొండపైకి తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి దూరంగా చూడగానే అక్కడ ఏముందంటే ఒక తెల్లగా గుట్ట కనపడింది. ఒక గుట్ట తెల్లగా కనపడుతుంది. ఏంటని దగ్గరికి వెళ్ళి ఆ గుట్టని చూడగానే ఏమని తెలుసు, అక్కడ కూడా మొత్తం అన్నీ కూడా పుర్రెలు, ఎముకలు అవన్నీ అక్కడ కనపడుతున్నాయి. ఏంటివనంటే వీళ్ళందరినీ తిన్నది నేనే అన్నాడు. కంగారైపోయారు, బేజారైపోయారు వాళ్ళందరూ కూడా. సరే ఇంకా రెండేని చూపిస్తానని అతను వెళ్ళి చర్చికి తీసుకెళ్ళాడు. ఆ చర్చిలో వాళ్ళు ఎంటర్ అవ్వగానే అక్కడ ప్రార్థనలు చాలా వింతగా కనపడ్డాయి వాళ్ళకి. ఏమని చేస్తున్నారు ప్రార్థనలు? ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను చాలా దుర్మార్గుడును, చాలా పాపిష్టుణ్ణి, నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. ఏంటి అంటే ఒకరోజు విహారయాత్రకు వచ్చిన దంపతులను నేను చంపుకుని వండుకు తినేసాను, నన్ను క్షమించు ప్రభువా. ఆ ప్రార్థన వెళ్ళిన వాళ్ళ చెవిన పడింది. మరొక అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక యవనస్తుడు ఇదే విహారయాత్రకు వచ్చినప్పుడు నేను అతన్ని గుండెకి కోసి నేను తినేసాను, వండుకు తినేసాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి దుర్మార్గులైన మమ్మల్ని మార్చి ఈరోజు ఒక మనిషిగా, ఒక మానవత్వం కలిగిన వారుగా మాకిట్టి రక్షణ ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా
అని వాళ్ళ ప్రార్థనలు వింటున్నప్పుడు, ఆ ప్రార్థనలు అందరూ వింటున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న ప్రార్థనలకి వీళ్ళు చాలా ఆశ్చర్యపడుతున్నారు ప్రియులారా. ఒక అతను ఇలా ప్రార్థన చేశాడు. ఇద్దరు స్నేహితులు వస్తుంటే ఒక బాణం తీసుకుని ఇద్దరికి గురిపెట్టి కొడితే వారు గుండెలు చీల్చుకుని వెళ్ళిపోయింది. నేను అలా కోసుకుని మొత్తం తినేశాను, వాళ్ళనే రక్తం తాగేశాను, అంత క్రూరుణ్ణి, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే అందరూ కంగారైపోతున్నారండి. ప్రియులారా, వాళ్ళందరూ ఇలా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అందరూ విన్నారండి. ఇప్పుడు మీరు చెప్పండి అని వాళ్ళని అడుగుతున్నాడు. అతను అడిగాడు, మరి బైబిల్ గ్రంథం బ్రతుకులు మార్చిందా మార్చలేదా అని అడిగాడు. నో ఆన్సర్. పరిశుద్ధ గ్రంథం, ఇలాంటి శక్తి కలిగిన గ్రంథాన్ని పట్టుకున్న మనము నిజంగా భాగ్యవంతులం ప్రియులారా. ఇటువంటి పరిశుద్ధ గ్రంథం మనం కలిగి ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్న మనం నేర్చుకున్న సంగతులు నేర్చుకుని మనకు ఆధ్యాత్మిక విషయంలో బలపడాలని ప్రభు సేవకునిగా మీకు నేను మనవి చేస్తున్నాను పిల్లరా. తప్పకుండా మనుషుల్ని మారుస్తుంది పరిశుద్ధ గ్రంథం. అటువంటి గొప్ప దీవెన గ్రంథమునున్న ఈరోజు ఒక అంశమును మనం ధ్యానం చేయబోతున్నాం. సో ఇక్కడ మీకు పాయింట్ చెప్పాలి. ఏమని? ఇలాగ తప్పు చేసి క్షమించమంటే క్షమించేస్తాడా దేవుడు? ఎవరినో చంపేసి ప్రభువా వెళ్ళి క్షమించంటానో క్షమించేస్తాడు మీ దేవుడని వ్యంగ్యంగా కూడా మాట్లాడవచ్చు. ఓకే, తప్పేముంది, అంతే కదా. కానీ మన అర్థం చేసుకునే విషయం ఏంటంటే, నువ్వు తప్పు చేసావు, తెలిసి చేసావో తెలియక చేసావో అదే పక్కన పెడితే, తప్పు అయితే చేసావు, తప్పే, తెలిసి చేసిన తప్పే, తెలియక చేసిన తప్పే, చిన్నదైన తప్పే, పెద్దదైన తప్పే, పాపమే. కానీ నువ్వు దేవుడు నిన్ను క్షమించాలి అంటే నీలో ఉండవలసింది పశ్చాత్తాపం. నీవు పాపివి అని నువ్వు గ్రహించి పశ్చాత్తాపడి ఆ పాపాన్ని క్షమించగలిగిన సముద్రుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి నువ్వు వచ్చినప్పుడు నీ పాపాలు క్షమింపబడతాయి. అటువంటి పశ్చాత్తాపడి అడిగిన వాడు పాప క్షమింపబడతాయి. తర్వాత అటువంటి పశ్చాత్తాప హృదయంతో వాడికి ఎప్పటికీ పాపము చేయడు. అలాంటి మనస్సు కలిగిన వారిని క్షమిస్తాడు తప్ప, ఇలా మర్డర్ చేశాను, ఇలాగ దొంగతనం చేశాను, నన్ను క్షమించేయి, మళ్ళీ ఇల్లు దొంగతనం చేస్తాను, మళ్ళీ మర్డర్ చేస్తాను, నేను క్షమించండి, అలా క్షమించాడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాటను, ఆ క్షమాపణలో ఉన్న దయాగుణాన్ని, ఆ ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ సంగతులన్నీ కూడా అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా వాక్యం విన్నవారు, ఎటువంటి మనిషి బ్రతుకునైనా మార్చగలిగిన విశిష్టమైన దైవ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, మనిషి మరణం తర్వాత ఏం జరగబోతుంది. ఎందుకు ఈ సంగతులు మీతో నేను ముచ్చరించాలనుకున్నాను అంటే, ప్రియులారా బాగా వినండి. మనం చేసిన తప్పిదాలు అవి ఎటువంటి పాపమైనా సరే, బూతులు అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, క్రోధం, మత్సరం, కళంకం, కల్మషం, వ్యభిచారం, భయంకర నరహత్య, ఇటువంటి ఎన్నైనా నువ్వు చేసిన ప్రతి ఒక్కటి పాపమే. అన్నిటికీ శిక్ష తప్పదు, కాదని అనడం లేదు. అయితే మనం తప్పు చేస్తే శిక్ష పడుతుంది, కరెక్టే. కానీ మంచిదో తెలిసి మంచిని చేయకపోవటం కూడా పాపమే. బైబిల్ చెబుతుంది. దేవుని ఆరాధించకపోవటం పాపం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలన్న సంగతి మనకు తెలిసింది, ప్రేమించకపోవటం పాపమే. మంచి తెలిసి చేయకపోయిన పాపమే. అలాగే చెడు తెలిసి చేయటం కూడా పాపమే. చెడు తెలియటం పాపం కాదు, తెలిసిన పాపాన్ని చేయటం పాపం. ఇక్కడేమో మంచి తెలిసి చేయకపోవటం పాపం. రెండింటికి మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి. బాగా అర్థం చేసుకో, మరలా వినండి పిల్లలు. అయితే మనం ఈరోజు వినబోతున్న ఈ అంశం, ఎందుకంటే రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసుక్రీస్తు సొంత రక్షకుడు అని అంగీకరించిన దేవుని పిల్లలు వాక్యములో కొంచెం అవగాహన రావాలని ఆశ. అంటే ఇప్పుడే ఆ పుట్టి రక్షణలో ఎదుగుతున్న పిల్లలకి వాక్యం అపార్థం అవ్వకూడదు. వాక్యం అపార్థమైన మనం శిక్షలోకి వెళ్ళిపోతాం. ఆ శిక్షలోనికి మీరు వెళ్ళకూడదనే ప్రేమతోనే ఇప్పుడు ఈ మాటలు నేను చెబుతున్నాను ప్రియులారా. కాబట్టి ఒక మాట చూద్దాం లేఖనాల్లో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును, బాగా వినాలి. పేతురు గారు
పౌలు గారు రాసిన పత్రికల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. పౌలు గారు రాసిన ఆయన యొక్క లిటరేచర్, ఆయన రాసిన గ్రంథాల గురించి, అందులో ఉన్న వాక్యంలో దాగిన భావం, దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పేతురు గారు పౌలు గారి గురించి. వాక్యం చదవటం ఒక ఎత్తు అయితే, వాక్యంలో ఉన్న అంతర్లీనమైన భాగాలు, ఆ గొప్ప భాష్యం, భావం మనకు అర్థం అవ్వాలి. అక్షరం ఒకటే అర్థం చేసుకుని మనం ప్రయాణించడం వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. వాక్య వచనం అక్షరాలు వేరు, అక్షరాలు వెనక దాగి ఉన్న భావం చాలా ఇంపార్టెంట్ అండి. భావం అర్థం అవ్వాలి. వాక్య సారాంశం సత్యం. వాక్యములో ఏముంది, ఆ మాటలో ఏముంది, ఒక సారాంశం ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ప్రతి దానికి నేను రిఫరెన్స్ ఇస్తాను, ప్రతి దానికి ఆధారం ఇస్తాను. ఆ ఆధారం పట్టుకుని ప్రయాణం చేద్దాం. అందుకే చెప్పి దీన్ని కొన్ని భాగాలుగా చెబుతానని చెప్పి సమయం పడుతుంది. ప్రతి భాగాన్ని మిస్ అవ్వకుండా చూడండి, మిస్ కాకుండా చూడండి. ఏది మిస్ అయినా వాక్యం అర్థం అవ్వదు మీకు. మరలా చెప్తున్నాను, మనం శిక్షలోకి వెళ్ళాలన్నా, శాపంలోకి వెళ్ళాలన్నా, దీవెనలు మేలులు మనం కోల్పోవాలన్నా నువ్వు పెద్ద పెద్ద తప్పులేం చేయక్కర్లా. అసలు వాక్యమును అపార్థం చేసుకోవటమే పెద్ద తప్పు. వాక్యం నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు భాష్యం చెప్పడం, నీకు నచ్చిన వ్యాఖ్యానం చెప్పడం, నీకు తోచిన దాని యొక్క అర్థం చెప్పటం, వ్యాఖ్యానించడం చాలా తప్పు. అది నువ్వు ఏ పుస్తకం రాసినా, ఏ గ్రంథం రాసినా పరిశుద్ధ గ్రంథం దాన్ని సపోర్ట్ చేయాలి. దాన్ని సపోర్ట్ చేయకపోతే ఆ గ్రంథం తప్పే. నువ్వు ఎంత పుస్తకాలు రాయి, బైబిల్కి సాటి ఏది లేదు ప్రియులారా. మరలా చెప్తున్నాను, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా మీరు నొచ్చుకున్నా, మీరు బాధపడేది నిజం, ఆలోచిస్తే నిజం మీద మనకు అర్థమవుతుంది. కాబట్టి పేతురు గారిలో చెప్తున్నాడు ఏమంటే, పౌలు గారు రాసిన పత్రికలు విద్యా విహీనులను, అంటే చదువులో కొంచెం బలహీనులు ఉంటారు. చదువుకున్న, పిహెచ్డి చేసిన, పెద్ద పెద్ద చదువులు చదివినా బైబిల్ అర్థం అవ్వాలన్న రూల్ ఏమీ లేదు. నేను పెద్ద పెద్ద బిఏలు డిగ్రీలు చదివాను, పిహెచ్డి చేశాను, నాకు చాలా వచ్చు. లోకజ్ఞానంలో నువ్వు నెంబర్ 1 నేను ఒప్పుకుంటాను, అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం మాత్రం ఆత్మ వివేచన ద్వారా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే అర్థమవుతుంది. నువ్వు ఎంత చదివి లోకములో, నువ్వు ఎఫ్ఆర్సి లండన్లో చదివి రాని, కానీ వాక్యం మాత్రం పరిశుద్ధాత్ముని సహాయము లేకపోతే నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఇది రాయించింది ఆయనే గనుక. కాబట్టి ఆయన పొందుకుని మనం చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పౌలు గారి పత్రికలు అంట విద్యా విహీనులకు, అంటే కొంచెం చదువు తక్కువగా ఉన్న వాళ్ళకి అర్థం అవటం కష్టమంట. 2 అస్థిరులైన వారు. విద్యా విహీనులు అంటే చదువు తక్కువగా ఉన్నవారు ఏమవుతారంటే ఏది పడితే నమ్మేస్తారు, స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. అలాంటి స్థిరత్వం లేని వారు, అస్థిరులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే తక్కిన లేఖన అపార్థము చేసినట్లు. తక్కిన లేఖనలు అంటే 39 పుస్తకాలు. 39 పుస్తకాల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అపార్థం చేసుకున్నారు లేఖనాలని. మెస్సయ్య అన్న పదాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఈరోజు కూడా చాలామంది అలాగ అపార్థం చేసుకుంటున్నారు. అలాగ తక్కిన లేక అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. అంటే వాక్యం అపార్థమైతే మనమే శిక్ష తెచ్చుకుంటాం. మనమేదో పెద్ద పెద్ద పాపాలు చేయక్కర్లొద్దు. వాక్యం అపార్థమైతేనే శిక్ష అని వాక్యం చెబుతుంది. గనుక ప్రియులారా, మీరు అటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదని మీకు కొంచెం అవగాహన కల్పించడం కొరకే నేను ఇప్పుడు ఈ అంశాన్ని మీతో చెబుతున్నాను ప్రియులారా. చూసారా, అందుకే ఈ మాట రాయించాడు పరిశుద్ధాత్ముడు. రైట్ పిల్లారా, ఈరోజు మన క్రైస్తవ సార్వత్రిక సంఘములో క్రైస్తవులు అనబడిన వారు చాలామందికి ఈ వచనం ఆధారంగా మనం చూడగలిగితే బైబిల్ అర్థం కాలేదని చెప్పాలి ప్రియులారా. చాలామందికి, కొందరికి అర్థమైంది, వారి భక్తిలో కొనసాగుతున్నారు. కొందరికి అర్థం కాక ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు, ఏది కావాలంటే అది చెబుతున్నారు. మనుషుల్ని మెప్పించే బోధలు ఎక్కువైపోయాయి. పౌలు గారు అంటాడు, నేను ఎప్పటికీ కూడా మనుషులను సంతోషపెట్టగోరివాడనైతేనా, నేను ఇంకా క్రీస్తు దాసుడు కాదు అన్నాడు. అంటే క్రీస్తు దాసుడు అయిన వాడు మనుషులు సంతోషపెట్టాడు, మనుషుల ఆత్మను రక్షిస్తాడు, మేలు కోరినవాడు గాయం చేస్తాడు. కానీ ఈరోజు గాయం చేసే బోధలు ఎక్కడున్నాయి, గుచ్చే బోధలు ఎక్కడున్నాయి? పేతురు గారు ప్రసంగం చేస్తానంటే అలా నొచ్చుకొని పొడవబడి అని ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన బోధ చేస్తే పొడవబడింది అని ఉంటుంది అక్కడ.
అంటే ఈరోజు ఒక వాక్యం మనల్ని ఎప్పుడు గుచ్చుతుందంటే గుచ్చే విధం లేదు, మనకంత అనుకూలంగా ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే బైబిల్ మనకు అనుకూలంగా లేదు ప్రియులారా. బైబిల్ అస్సలు అనుకూలంగా లేదు ఎవరికి కూడా. నీకు అనుకూలమైన బోధ వస్తుంది అని అనుకుంటే, నాకు చాలా కంఫర్ట్గా ఉంది ఈ వాక్యం, ఈ చెప్పే ప్రసంగం అనుకుంటే, అది నీతో దేవుడు మాట్లాడతాం లేదు అని అర్థం. ఎందుకంటే బైబిల్ ఎందుకు వ్యతిరేకం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్, మనకు సిగరెట్లు తాగటం ఇష్టం అనుకో, దేవుడు తాగొద్దు అంటున్నాడు. మనకు బూతులు ఆడితే ఇష్టం అనుకో, దేవుడు బూతులు ఆడొద్దు అంటున్నాడు. మనకు పాపం చేయడం ఇష్టం, కానీ పాపం దేవుడు చేయొద్దు అన్నాడు. మనకు వ్యతిరేకం మొత్తం బైబిల్. మనకి వ్యతిరేకం ఉన్న బైబిల్ని మనం దాన్ని అంగీకరించి బైబిల్ యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది తప్ప మన దారిలోకి దేవుడు రాడు. గుర్తుంచుకోసమా, మనము దేవుని మార్గంలోకి వెళ్ళాలి తప్ప దేవుడు మన మార్గంలోనికి రానే రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టి వాక్యం మీకు అపార్థం కాకూడదు. చాలామందికి అపార్థం ఇప్పుడు కూడా. ఎందుకు ఎంతమందికి అపార్థమైంది అంటే, దేవుడు ఈ బైబిల్ని చదవమన్నట్లు మనుషులు చదవలేదు. అందుకే మనకి వచ్చిన ఈ యొక్క ఇబ్బందులు. ఒకవేళ దేవుడు కోరుకున్నట్లు, దేవుడు ఆలోచించమన్నట్లు, దేవుడు చెప్పినట్లు, ఆయన చెప్పింది చెప్పినట్టు ఆయన విధంగా మనం ఆలోచించి ఉండటమైతే ఈ పాటికి ప్రతి ఒక్కరూ కూడా ఒకేలాగా బోధించేవారు, ఒకే రకమైన బోధలో ఉండేవారు, అందరికీ ఒకే అభిప్రాయం ఉండేది. కానీ ఈరోజు అందరి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. 40,000 డినామినేషన్లు అయిపోయాయి. ఎందుకంటే దేవుడు ఆలోచించమన్నట్లు ఈరోజు సార్వత్రిక సంఘములో ఉన్నవారు ఆలోచించటం లేదు. అలాగా ఆలోచించకపోవటం వల్ల అనేకమైన విషయాల్లో ప్రతి సంగతులు కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి వెళ్ళిపోయే ప్రియులారా. ఎవరు ఆలోచన తగ్గట్టు వాళ్ళు బోధించుకోవటం జరుగుతుంది ప్రియులారా. ఇలా అనేకమైన అభిప్రాయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో, అపార్థమైన అభిప్రాయాలు. అటువంటి దాంట్లోనే ఈరోజు ఒకటి మీతో ముచ్చరించాలనుకున్నాను. అదే ఏంటి అంటే, మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది, అసలు మనిషి మరణం తర్వాత ఏమవుతుంది అన్న సంగతి మీకు కొంచెం అవగాహన రావాలని మరలా నేను మీతో ముచ్చటిస్తున్నాను ప్రియులారా. రైట్. అయితే చనిపోయిన వారి పట్ల క్రైస్తవులకు ఉన్న అభిప్రాయం ఏంటి? క్రైస్తవులకైనా క్రైస్తవేతరులకైనా సరే ప్రతి ఒక్కరికి ఉన్న అభిప్రాయం ఏంటి అంటే, మరణించిన వారు అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరణించిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారు. ఏమండి, నిజానికి మరణించిన ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళిపోతున్నారండి. దేవుణ్ణి ఎరిగిన వారు పరలోకం వెళ్ళిపోయి, అసలు దేవుడి కొరకు బ్రతకకుండా, దేవుడింటేటో తెలియకుండా, అసలు ఆయన యొక్క పరలోకం ఎక్కడుందో, పాతాళం ఎక్కడుందో, ఈ భూమి మీద ఏం జరుగుతుందో అని ఏమీ తెలియని వారు కూడా పరలోకం వెళ్ళిపోతున్నారా? నిజానికి మీరు ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని సంగమా. ఎంతవరకు వాస్తవం ఉంది? కనీసం ఎలాంటి వారు వెళతారన్న విధానం కూడా లేకుండా ఈరోజు ఎవరు చెప్పినా సరే అందరూ పరలోకం వెళ్ళిపోతారండి. అలాగా వెళ్ళిపోతున్నారని బోధించడం వల్ల, అలా వెళ్ళిపోతున్నారు అని ప్రకటించడం వల్ల, అలా వెళ్ళిపోతారని ఇంకా కొత్త రకాలు ఏంటంటే, ఒకళ్ళు పాపం చేసి చచ్చిపోతే నరకంలో కూడా బోధ చేస్తాడంటే దేవుడు. ఎక్కడంటే పాతాళంలో కూడా దేవుడు బోధ చేసి అక్కడ కూడా మారు మనసు పొంది రక్షణ పొందితేనంట పరలోకం తీసుకెళ్తాడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. ఏంటి బోధలు? అసలు ఎంత బాధాకరం మాటలండి ఇవి. అసలు నీకు భూమి మీద ఇచ్చిన టైమే చాలా ఎక్కువ. భూమి మీద ఇచ్చిన టైంలో నువ్వు తెలుసుకుని దాన్ని పాటించి అంగీకరించి ప్రయాణం చేయటం పోయి, నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికేసి, విచ్చలవిడితనంగా బ్రతికేసి, పాప భూయిష్టమైన బ్రతికేసి చనిపోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ యేసుక్రీస్తు నీకు బోధించి మళ్ళీ నీ పరలోకం రాజ్యం తీసుకెళ్తాడా? ఏంటండి ఈ మాటలన్నీ కూడా ఒట్టి మాటలు కదా. ఇలాంటి వినేవారు చాలామంది ఉన్నారండి, విని నమ్మేవారు చాలామంది ఉన్నారండి. అందుకోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను. అవన్నీ నా చెవిని పడ్డాయి, నేను అనుభవించిన ఇలాంటి వాళ్ళని. ఎంత తప్పండి, ఎంత పాపమండి ఇది. అసలు ఎలాంటి వారు పరలోకం వెళ్తారు అన్న ఆలోచన కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం ఆలోచించేద్దాం. ఎవరు మరణించినా పరమవధించారు, నింగికి ఎగిరిన నక్షత్రం, మహిమ ప్రవేశం,
పరలోక పిలుపు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. రకరకాలుగా చూస్తూ ఉంటారు పిల్లలు. ఇదంతా పరిపాటిగా మారిపోయింది. ఎందుకు అంటే అలాంటి మనుషులు చెప్పిన మాటలు మనం విన్నాం, మనుషులు బోధించిన బోధలు మనం విన్నాం. ఒక ఫ్లెక్సీ పెడతారు, ఆ ఫ్లెక్సీ మీద మహిమ ప్రవేశం. ఎవరైనా సరే భయంకరంగా తాగి లివర్లు కిడ్నీలు అన్నీ చెడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా మహిమ ప్రవేశమే. దానికి ఎక్స్ట్రా అంతు పొంతు ఏం లేదు మాట్లాడతా కూడా. మరి లోకానికి భయం ఎలా కలుగుతుంది? భయం కలిగితేనే కదా భక్తి పెరుగుతుంది దేవుని మీద. ఈరోజు లోకం పాడైపోతున్న కారణం ఏంటంటే భయం లేదు. భయం లేకపోతే విద్య రాదు, చదువు రాదు. భయం లేకపోతే భక్తి కూడా రాదు. గుర్తుపెట్టుకోండి. మాస్టర్కి భయపడని ఏ పిల్లడు బాగుపడ్డావు, దేవుడికి భయపడని ఏ జీవితం కూడా బాగుపడతావు. రాసి పెట్టుకొని ప్రియమైన దేవుని సంగమా, నువ్వైనా ఒక దైవ సేవకుడుగా, ఒక సేవకురాలుగా మనమైన సత్యాన్ని ప్రకటించాలి కదా. మనకి ఏది వస్తే అది ఎందుకు మాట్లాడాలి? వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకి 200 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయల కానుకలకి ఎందుకు మనం బానిసలు అవ్వాలి? దేవుడు పోషిస్తారని చెప్పాడు కదా. మనం మొట్టమొదటి సేవలోకి వచ్చినప్పుడు అవన్నీ వస్తాయని నమ్మం మనం లేదు కదా. నా మాటలు నొప్పిస్తే దయచేసి బాధపడ ఆలోచించండి. అందుకొరకు మాట్లాడుతున్నాను ప్రియులారా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏముంది ఇక్కడ అంటే, మనుషులు నమ్ముతున్నాం, మనుషులు చెప్పిన మాటలు మనము నమ్ముతున్నాం, వాళ్ళ రాసిన పుస్తకాలు నమ్ముతున్నాం. రాయండి పుస్తకాలు, నమ్మండి, కానీ ఆధారం కావాలి. దానికి ఏం కావాలి? దాన్ని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సపోర్ట్ చేయాలి. బైబిల్ సపోర్ట్ చేసిందే నువ్వు రాయాలి. నీ సొంత భాష్యాన్ని నీ గ్రంథాల్లో రాసి మనుషులపైన రుద్దకూడదు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పలేదు మాటలు, మనుషులు నమ్మొద్దని. మహారాజాని దావీదు గారు చెప్తున్నాడు, రాజులు నమ్ముకున్నట్టు కంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాని నమ్ముకున్నట, యెహోవాని ఆశ్రయించుట చాలా మంచిది. ఆయన ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం అన్నీ నమ్మాలి, అంతే తప్ప మనుషులు నమ్మకండి. మనుషులు నమ్మావా పాడైపోతావు. మనుషుల మాటలు, మనుషుల పుస్తకాలు నమ్మావా పాడైపోతాయి. ఎందుకంటే మనుషుల మాటలు మాయ, మనుషుల తలంపులు మాయ. వారికి ఏమీ తెలియకపోయినా మాట్లాడతారంటండి. దావీదు గారు ఇలాగన్నాడు, వాళ్ళ అబ్బాయి గారండి సొలొమోను గారు, ఆయన ఏమన్నాడండి? ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. కలగబోవునది ఏదో మనుషులు ఎరగక యుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారంట. విస్తారంగా ఏది దోస్తే అది మాట్లాడతారంట. మాట్లాడేది ఎవరంట? బుద్ధిహీనులు. బుద్ధిహీనులు ఏం మాట్లాడతారంట? విస్తారంగా మాట్లాడతారంట. ఏం మాట్లాడతారంట? విస్తారంగా. ఎటువంటి మాటలంటే విస్తారంగా మాట్లాడేవి? ఏమీ తెలియకపోయినా, కలగబోయేది తెలియకపోయినా ఇదిగో మాకు తెలుసు అన్నట్టు మాట్లాడతారంట. అలాగా జరగబోయేది నేను చెప్పేస్తానని చెప్పిన పాస్టర్ గారైనా, జరగబోయేదంతా నేను చెబుతానని ఏ వ్యక్తి చెప్పినా వాళ్ళు మీరు స్టాంప్ వేసుకున్న వాళ్ళ మీద వీళ్ళు బుద్ధిహీనులు అని మీరు ఆలోచన చేయాలి. వీళ్ళ మాటలు ఎలాగుంటాయి? విస్తారంగా ఉంటాయి. అటువంటి మాటలు మీరు నమ్మకండి అంటున్నాడండి. మనుషుల మాటలు మాయ, నమ్మకండి ప్రియమైన దేవుని సంగమా అంటున్నాడండి. మరి బైబిల్ని నమ్మాలి. 66 పుస్తకాల్లో రాసి ఇచ్చిన ప్రతి మాట నమ్మాలి. దేవుని ఆలోచన పుట్టిన మాటలు తప్ప ఇవి మనిషి ఆలోచన పుట్టిన మాటలు ఇవి కాదు సుమా. అందుకే దేవుడిచ్చిన మాటలు నమ్మాలి. అందుకే వాక్యం నమ్మకం కలిగినప్పుడు, వాక్యం నమ్మడం అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్ముతున్నాను అర్థం. దేవుణ్ణి నమ్ముతున్న అర్థం. దీనికి భిన్నంగా, దీనికి వ్యతిరేకంగా ఏది చెప్పినా అంతా అబద్ధమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లేఖనాల్లో ఉన్న సంగతులు ఏమున్నాయో అవన్నీ కూడా వాస్తవాల్లో మనం ఎరిగి మిగతా వచ్చే భాగంలో ధ్యానము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు. మీ ఇచ్చిన ఈ యొక్క మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్న దాన్ని ఉపోద్ఘాతంగా కొన్ని యొక్క మంచి పలుకులు మా ముందుంచారు నాయన. వినని పిల్లల్లో ఆత్మీయ జ్ఞానం వర్ధిలింపజేసి క్షేమం నిమ్మని, వినని బిడ్డలందరినీ దీవించమని, వారి యొక్క మనోనేతలు వెలిగించమని, ఆధ్యాత్మిక బలపడిన కృపనిమ్మని, పరసమ ఆశీర్వాదాలు కుమ్మరించమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగుణును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.